తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. కేవలం వర్షాలు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన పిడుగుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాలలో వీచేటువంటి ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. అసలు హఠాత్తుగా వాతావరణం ఎందుకు ఇంతలా మారిపోయింది? ఏపీ, తెలంగాణలో ఏ ప్రాంతాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది? పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీ నాటికి కేరళ, తమిళనాడుతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రదేశాలకు విస్తరిస్తాయని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. అరేబియా సముద్రం, కేరళపై ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయి. బంగాళాఖాతంపై ఉన్న మరో ఆవర్తనం వల్ల మేఘాలు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. తెలంగాణ, రాయలసీమపై ఉన్న ద్రోణి వల్ల దాదాపు కిలోమీటర్ ఎత్తున మేఘాలు ఉన్నాయి. సో ఇవన్నీ నైరుతి రుతుపవనాలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఉంచుతున్నాయి. సో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమలో జూన్ 3 నుంచి 6 వరకు అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇదే పరిస్థితి తెలంగాణలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది. రాయలసీమలో జూన్ 3, కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో జూన్ 3, 4వ తేదీలలో పిడుగులు బాగా పడతాయంటూ చెప్తున్నారు. ఇక గాలి వేగం గంటకు 70 కిలోమీటర్ల దాకా చేరగలదని ఐఎండీ చెప్తుంది. అందువల్ల మనం అన్ని విషయాలలో కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. జూన్ 3న బుధవారం నాడు తెలంగాణలో ఉదయం వేళ మేఘాలు ఉంటాయి. అక్కడక్కడ చినుకులు కూడా పడతాయి. ఆ తర్వాత ఎండ వస్తుంది. మధ్యాహ్నం 2 తర్వాత మేఘాలు బాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రోజంతా అలాగే మేఘామృతమై ఉంటుంది. సాయంత్రం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో జల్లులు, మోస్తారు వర్షాలు పడొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్, కేసముద్రం, షాద్నగర్ వంటి ప్రాంతాలలో వాన పడేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.